వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారీస్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకి ఆంధ్రప్రదేశ్లో యానిమల్ హస్బెండరీ ఏహెచ్ఏకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఈ నెల 31వ తేదీన దానికి సంబంధించిన ఎగ్జామ్ కూడా నిర్వహించనున్నారు. వాటికి సంబంధించి మనం ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే చేశాము. అలాగే ఇప్పుడు కూడా ప్రతిరోజు కూడా క్విక్ రివిజన్ అని చెప్పేసి ప్రతిరోజు ఒక క్లాస్ అయితే చేయడం జరుగుతుంది. అయితే చాలామంది అసలు పార్ట్ ఏకి సంబంధించి బాగా వీక్ ఉన్నారు. నేను ఎలా చెప్తున్నానంటే మనం ఆల్రెడీ ఏహెచ్ఏకి సంబంధించి ఒక అద్భుతమైన టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ టెస్ట్ సిరీస్లో ప్రతి ఒక్కరి మార్క్స్ కూడా నేను ఒక్కసారి వెరిఫై చేసినప్పుడు అసలు ఎలా రాస్తున్నారు, మార్క్స్ ఎలా వస్తున్నాయి ఏంటనేది ఒకసారి మనం చూస్తే ఈ పార్ట్ ఏకి సంబంధించి ఎవరికి కూడా సరిగా మార్క్స్ అయితే రావడం లేదు. దానికి మెయిన్ రీజన్ ఏమిటంటే చాలామంది చేస్తున్నటువంటి పొరపాటు ఏమిటంటే కేవలం పార్ట్ బిలోనే 100 మార్కులు కదా, ఆ 100 మార్కులకు మనం ఎక్కువగా సంపాదించేద్దాం, మార్క్స్ ఉద్యోగం వచ్చేస్తుందని ఆలోచిస్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, రెండాటిని ఎవరైతే బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళకే ఉద్యోగం వస్తుంది. సో మనకి ఇంకా ఇప్పుడు ఒకసారి టైం చూసుకుంటే ఈరోజు 16 అంటే ఇంకొక 14 రోజులు అయితే మనకి సమయం ఉంది. ఈ మనకి మిగిలి ఉన్న 14 రోజుల్లో మనం ఏం చేయాలంటే పార్ట్ ఏని పార్ట్ బిని కూడా చదవాలి. అట్ ద సేమ్ టైము ఇప్పటికే మీరు కంప్లీట్ చేసుకోవాలి. అంటే ఈరోజు 16 కదా, 20వ తేదీ కల్లా మీరు ఏమైతే చదవాలనుకుంటున్నారో అవన్నీ కంప్లీట్గా చదవాలి. 21వ తేదీ నుంచి కొత్త అంశాలు ఇంకేమీ చదవకూడదు. 20వ తేదీ వరకు మీరు ఏదైతే చదివారో అవన్నీ కూడా 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు, అంటే 21 నుంచి 30వ తేదీ వరకు కూడా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఖచ్చితంగా మీరు ఇంతవరకు చదివినదంతా కూడా రివిజన్ చేయాలి. అలా రివిజన్ చేయడం వల్ల మనకు లాభం ఏమిటంటే మనం క్వశ్చన్ని ఆన్సర్ చేసేటప్పుడు యాక్యురేట్గా మనం ఆన్సర్ చేయగలుగుతాము. అట్ ద సేమ్ టైము బాగా ప్రాక్టీస్ అవుతుంది. లేదు అంటే ఆ 30వ తేదీ వరకు మొత్తం కొత్త కొత్త విషయాలు అన్నీ చదువుకొని మీరు వెళ్ళారంటే కనుక అసలు ఉపయోగం ఉండదు, మొత్తం మర్చిపోతారు, ఆన్సర్ చేయలేరు. అయితే ఈ మిగిలి ఉన్న 14 రోజుల్ని మీరు మరొక రకంగా ఎలా ఉపయోగించుకుంటారంటే ఇంతవరకు మీరు చదివినది అంటే 20వ తేదీ వరకు ఇంకేదైనా సిలబస్ పెండింగ్ ఉంటే క్లియర్ చేయండి. 20వ తేదీ నుంచి మీరు ఖచ్చితంగా చేయాల్సిన పని ఏమిటంటే టెస్టులు రాయాలి. అంటే ఆల్రెడీ మీరు చదివారు కదా, చదివేసింది రివిజన్ చేసి టాపిక్ వైజ్ టెస్టులు ఉంటాయి, టాపిక్ వైజ్ టెస్టులు రాయొచ్చు. అలాగే గ్రాండ్ టెస్టులు ఉంటాయి, గ్రాండ్ టెస్టులు కూడా రాయొచ్చు. ప్లేస్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క ఏహెచ్ఏ గ్రాండ్ టెస్ట్ సిరీస్ని అయితే మీరంతా సద్వినియోగం చేసుకోండి. మరొక విషయం ఏమిటంటే ఆల్రెడీ టెస్ట్ సిరీస్ మన దగ్గర తీసుకున్న వాళ్ళకందరికీ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మీరంతా కూడా అలాగ చదువుతూనే ఉంటున్నారు, టెస్టులు తీసుకున్నారు, టెస్టులు కొన్నే రాశారు. చాలామంది ఏం చేస్తున్నారంటే మేము ఇంకా రోజు టెస్టులు రాస్తాము అని అంటున్నారు. అలా కాకుండా మీరు చదవండి టెస్ట్ రాయండి, చదవండి టెస్ట్ రాయండి, మొత్తం చదివేసి రాద్దామని కాకుండా చదవండి, సగం చదివిన మీరు ఒక టెస్ట్ రాయండి. అసలు ఏ ఏరియాస్లో మీరు వీక్ ఉన్నారు, ఏ ఏరియాస్లో మీరు గుడ్ ఉన్నారు అనేది ఆ యొక్క వేరియేషన్ అనేది కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి మీరంతా కూడా మంచిగా రివిజన్ చేయండి. అట్ ద సేమ్ టైము టెస్ట్ సిరీస్ని అయితే సద్వినియోగం చేసుకోండి. ఏవైనా డౌట్స్ ఉంటే 8332925030 నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ చేయండి. అలాగే ప్లేస్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి మనమేం చేస్తున్నామంటే వీటికి సంబంధించి 30వ తేదీ వరకు వెటర్నరీకి సంబంధించి ప్రతిరోజు క్లాసులు ఉంటాయి. ఆల్రెడీ క్విక్ రివిజన్ అని చెప్పేసి క్లాసులు పెడుతున్నాము. పార్ట్ ఏ పైన కూడా మనం కాన్సన్ట్రేషన్ చేసి టెస్ట్ సిరీస్లు కూడా పెట్టడం జరిగింది. పార్ట్ ఏ పైన కూడా మన యూట్యూబ్ ఛానల్లో అయితే చెప్పడం జరుగుతుంది, క్లాసులు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరూ ఏహెచ్ఏ యాస్పిరెంట్స్ని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఒక మెగా గ్రాండ్ మార్క్ టెస్ట్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 23వ తేదీ ఆదివారం అయితే నిర్వహించడం జరుగుతుంది. ఆఫ్లైన్ మరియు ఆఫ్లైన్లో ఆ యొక్క టెస్ట్ అయితే ఉంటుంది, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో ఆ యొక్క టెస్ట్ అయితే ఉంటుంది. ఆఫ్లైన్ వచ్చేసి మనకి విజయనగరంలో డిమ్స్ కంప్యూటర్స్లో అయితే జరుగుతుంది. ఆన్లైన్ వచ్చేసి నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో అయితే అందుబాటులో ఉంటుంది.
ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ రాయండి. ఈ టెస్ట్ రాయడం వల్ల ఉపయోగం ఏమిటంటే ఈ టెస్ట్ను మనం ఆల్రెడీ జరిగిన ఎగ్జామ్స్ అన్నిటిని కూడా పరిశీలించి త్వరలో జరగనున్నటువంటి ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని టోటల్గా ఈ యొక్క సిలబస్ ప్యాటర్న్ కూడా అనుసరించి మనం రూపొందించడం అయితే జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మీరంతా కూడా డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో డిఫరెంట్ ఏరియాస్లో మీరు చదువుకుంటారు. అక్కడికక్కడ మీకు ఒక రిజల్ట్ ఇవన్నీ రావడం జరుగుతుంది. ఈ టెస్ట్ రాయడం వల్ల ఉపయోగం ఏమిటంటే ఇక్కడ అందరూ కూడా రాస్తారు. అంటే అన్ని ఇన్స్టిట్యూట్స్లో ఉన్న వాళ్ళు, అన్ని టెస్టులు రాసేవాళ్ళు అందరూ కూడా రాస్తారు. కాబట్టి ఆ పోటీలో మనం ఎక్కడ ఉంటామనే విషయం కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఈ టెస్ట్ మాత్రం కంప్లీట్గా ఉచితం అండి. ₹1 కూడా చెల్లించాల్సిన పని లేదు. ఆఫ్లైన్ అయినా రాయొచ్చు, ఆన్లైన్ అయినా రాయొచ్చు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.